కురువు రాజ్యానికి రాజైన పాండురాజుకి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య కుంతీదేవి, రెండవ భార్య మాద్రి. పాండురాజుకు వేట అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆయన తన భార్యలైన కుంతి మరియు మాద్రులతో కలిసి హిమాలయాల దక్షిణ లోయలో వేటకు వెళ్లారు. అడవిలో విహరిస్తూ వివిధ జంతువులను వేటాడుతున్నారు. కిందమ మహర్షి మరియు ఆయన భార్య వారు మానవ రూపంలో కాకుండా జింకల రూపంలో అడవిలో విహరిస్తున్నారు. వారిద్దరూ అన్యోన్యంగా ఉండగా ఉన్న సమయంలో అవి కేవలం జింకలుగానే భావించి ఆలోచించకుండా వాటిపై బాణాలు వేశాడు పాండురాజు. ఆ బాణాలు కిందమ మహర్షి భార్య చనిపోయింది. ముని తన నిజరూపాన్ని ధరించి పాండురాజును చూసి కోపంతో, నీవు కూడా నీ భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు మరణిస్తావు. నీతో పాటు నీ భార్య కూడా మరణిస్తుంది అని శపించారు. ఈ శాపం విన్న పాండురాజు తాను చేసిన ఘోరమైన అన్యాయానికి పశ్చాత్తాపపడి దుహఖంతో విల్లు, బాణాలను విడిచిపెట్టాడు. ఆ క్షణం నుండి ఆయన సన్యాసం స్వీకరించి తన భార్యలతో కలిసి రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ శాపం కారణంగానే ఆయనకు సంతానం కలుగలేదు. అందుకే కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం సహాయంతో దేవతల ద్వారా పాండవులు జన్మించారు. పాండురాజుకు శాపముండటం వలన సంతానం కలగక ఆయన కోరిక మేరకు కుంతి ఈ మంత్రాన్ని ఉపయోగించి యముడు వలన యుధిష్ఠిరుడు, వాయుదేవుడు వలన భీముడు, ఇంద్రుడు వలన అర్జునుడు జన్మించారు. కుంతీదేవి తనకి ఇచ్చిన మంత్రం మాద్రికి కూడా చెప్పింది. మాద్రి అశ్విని దేవతలను ప్రార్థించి నకుల సహదేవులను కవలలుగా జన్మించారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.